మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 4 జనవరి 2026 ఆదివారం నుంచి 10 జనవరి 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలను మనం చూసుకున్నట్లయితే, మొదటగా మిథున రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. జన్మరాశిలో బృహస్పతి, ద్వితీయంలో చంద్రుడు, తృతీయంలో కేతువు, సప్తమంలో రవి, బుధ, శుక్ర, కుజుల యొక్క సంచారం, 9వ ఇంట రాహు, దశమంలో శనైశ్వరుని యొక్క ప్రభావం కలిగినటువంటి మిథున రాశి వారికి ఒకంత శుభప్రదమైనటువంటి ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన సంవత్సరంలో తీసుకునే ప్రతి నిర్ణయంలో సాహసోపేతమైన కార్యాచరణకు కంకణాన్ని కట్టుకుంటారు మిథున రాశి వారు. ధైర్యంతో కూడుకున్న ప్రతి నిర్ణయంలో కూడా శ్రద్ధ, దానికి సంబంధించినటువంటి ఆలోచన, గతంలో జరిగిన నష్టాలని పునరావృత్తి కాకుండా చేసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు యొక్క సంచారం వల్ల విద్యార్థుల విషయంలో మీరు చేసేటువంటి ఆలోచన, పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళటం విజయాలను సాధించుకునేటువంటి వారంగా ఈ వారం మీకు సహకరించేటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. అలాగే 2వ ఇంట్లో చంద్రుడి సంచారం వల్ల కుటుంబ విషయాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు కలుగుతాయి. నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. సప్తమంలో 4 గ్రహాల ప్రభావం ఉండటం వల్ల తల్లిదండ్రుల నుంచి, కుటుంబ వ్యక్తుల నుంచి ఖర్చు స్థానం కాస్త పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. వస్తు వాహనాలు క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. 9వ ఇంట్లో రాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి వారు, దశమ శనైశ్వరుని ప్రభావం వల్ల మిథున రాశి వారు ఒకంత జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక తృతీయ కేతువు, 9వ ఇంట్లో రాహు యొక్క సంచారం వల్ల ఈ రాశివారు కుటుంబపరమైన విషయాల్లో కొంత మానసికంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అటు కుటుంబ పరంగా, ఇటు ఆర్థిక పరంగా మీరు చేసేటువంటి ప్రతి నిర్ణయం వెనుక కొంత సమయాన్ని తీసుకోండి. అనవసర ఆందోళన వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. మిథున రాశి వారికి దైవబలంతో కూడుకున్న కార్యాచరణ ప్రోత్సాహకరమైన ఫలితాలు ఇస్తుంది. దశమ శనైశ్వరుని సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. సోదర సోదరీమణులతో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. ఆర్థిక అవసరాలకు మీకు ఫైనాన్షియల్గా కొంత మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారంలో గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి గతం కన్నా ఆర్థికంగా, కుటుంబపరంగా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. అలాగే వ్యవసాయదారులకు మీ శ్రమకు, కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఇక నూతన వ్యాపారాలు, వృత్తిపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ చంద్రుడు, తృతీయ కేతు యొక్క సంచారం వల్ల మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు మిథున రాశి వారికి గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారం చివరికన్నా వారం ప్రారంభం నుంచి అన్నింటా శుభవార్తలు వినేటువంటి వారంగా మిథున రాశి వారికి శుభ ఫలితాలు గోచరించే వారంగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి 4 గ్రహాలు సప్తమ స్థితిలో ఉండటం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొంత అనిశ్చిత వాతావరణం, ఖర్చు స్థానం, ఆరోగ్య విషయాల్లో కొంత ఇబ్బందుల రీత్యా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారికి కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. అలాగే ఈ వారంలో సూర్య నమస్కారాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా అభిషేకాన్ని, కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం, కందులు బెల్లాన్ని దానం ఇవ్వటం మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా అన్నింటా శుభప్రదమైన ఫలితాలని గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం మిథున రాశి వారికి అన్నింటా శుభఫలాలు గోచరించేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.